హాయ్ ఫ్రెండ్స్, అలా ఈరోజు సాయంత్రం వరి నారు వేసున్నాం కదా, అది ఎలా అయిందా అనేసి చూడడానికి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఆకాశం ఎంత అందంగా కనిపిస్తుందో. దూరంగా కొండలు, చుట్టూ పొలాలతో. గత సంవత్సరం సరిగా వర్షాలు లేకపోవడం వలన వరి నాట్లు ఎవరూ వేయలేదు. ఈ సంవత్సరం చాలామంది వరిని ఇలా ఎదవేశారు. వరి నాట్లు కాకుండా డైరెక్ట్గా పొలంలో విత్తనాలను చల్లుతారు. అవి ఈ విధంగా లెగుస్తాయి. దీనినే ఎద అంటారు. ఇలా వేయడం వల్ల దిగుబడి తక్కువగా వస్తుంది. అయినా కూడా వర్షాలు లేకపోవడం వల్ల ఇలా వేసుకోవాల్సి వస్తుంది. అలా పొలానికి వెళ్తూ ఉంటే ఏం కనిపించాయో మీరే చూడండి ఫ్రెండ్స్. పొలంలో చాలా చోట్ల పుట్టగొడుగులు అయి ఉన్నాయి. ఇవి చిన్న పుట్టగొడుగులు. ఇవి కూర వండితే చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పుట్టగొడుగులు ఇప్పుడే మట్టి నుంచి చొచ్చుకొని వస్తున్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పుట్టగొడుగులను తీసేటప్పుడు మంచివేవో చూసుకొని మరీ తీయాలి. ఎందుకంటే వీటిలో చాలా ఎక్కువగా విషపూరితమైనవే ఉంటాయి. అలా వెళ్తూ ఉంటే చాలా పుట్టగొడుగులు దొరికాయి ఈరోజు. ఇప్పుడు ఒక రకమైన పుట్టగొడుగుని మీకు చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఇది మీరు కాలీఫ్లవర్ అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక రకమైన విషపూరితమైన పుట్టగొడుగులు. ఇవి తినడానికి పనికిరావు. పొలం చుట్టూ తిరిగితే ఒక అర కేజీకి ఎక్కువగా పుట్టగొడుగులు దొరికాయి ఈరోజు. అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.